హాయ్ ఫ్రెండ్స్, వెజిటేబుల్ ఎప్పుడైనా మీరు చూసుంటారా? దీని పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీంతో పచ్చడి చేస్తే అమృతంగా అంటే టేస్ట్గా ఉంటుందన్నమాట. చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పొయ్యి మీద కళాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు, వెల్లుల్లి రేకులు, జీలకర్ర వేసేసి బాగా వేగిచ్చేసుకోండి. ఇలా వేగిపోయాక కట్ట కొత్తిమీర కూడా వేసేసి వేగిచ్చేసుకోండి. ఇలా వేగిపోయాక మిక్సీ జార్లో తీసేసుకోండి. ఇందాక మనం కట్ చేసుకున్న ఈ ముక్కల్ని వేసేసుకోండి. అలాగే టమాటా, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మగ్గనివ్వండి. ఒక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. 10 నిమిషాలు మగ్గిపోయాక ఇప్పుడు మూత తీసేద్దాం. దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి కదా. అలాగే చిన్న రెబ్బ చింతపండు కూడా వేసేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు అదంతా చల్లారిపోయాక మిక్సీ ఇలా పట్టేసుకొని ఇప్పుడు తిరగమూత వేసుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరగాయలు, కరివేపాకు వేసి బాగా వేగిచ్చేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసి కలిపేసుకోండి. అంతే, పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.